డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం బాణాసంచా తయారీ కేంద్రాల్లో నిబంధనలకు అనుగుణంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. శుక్రవారం ఆయన జిల్లాలోని కొత్తపేటలో బాణాసంచా తయారీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్, ఎస్ఐ సురేంద్రతో కలిసి బాణాసంచా కేంద్రాలను పరిశీలించారు. తయారీ కేంద్రాల్లో తయారవుతున్న బాణాసంచా ఉపయోగించే సామగ్రి, పనిచేసే కార్మికులకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాయవరం, ఇటీవల వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రాల్లో జరిగిన ప్రమాద ఘటనలను దృష్టిలో పెట్టుకుని బాణాసంచా తయారీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ప్రతి తయారీ కేంద్రంలో నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో అనుమతులు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు నేను మన కొత్తపేట స్టేషన్ పోలీస్ మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ ఇక్కడ వచ్చి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో అంతా సేఫ్టీ ప్రోటోకాల్స్ వాళ్ళు సరిగా ఫాలో చేస్తున్నారా లేదా అది మనం చెక్ చేసాము. మీ అందరికీ తెలుసు, రీసెంట్ గా కాకినాడ జిల్లాలో కూడా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. దీనివల్ల కూడా అండ్ ఇది ముందు కూడా మేము కూడా కంటిన్యూస్ గా అంతా చెక్ చేస్తున్నాము. సో దీంతో ఇక్కడ ఇది పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్, వాళ్ళు అంతా అది మన ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సరిగా ఉందా లేదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ వాళ్ళు ఎట్లా పెడుతున్నారు, ఇది అంతా మన ద్వారా ప్రిపేర్ చేసిన చెక్ లిస్ట్ ప్రకారం అంతా చెక్ చేయడం జరిగింది. సో దీంట్లో అండ్ మిగతా అన్ని యూనిట్స్ లో కూడా మనకి కంటిన్యూస్ గా చెక్ చేస్తాము. విల్ మేక్ షూర్ దట్ నో అన్‌టువర్డ్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో కంటిన్యూస్ చెకింగ్స్ అండ్ ఇన్స్పెక్షన్స్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను